చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ప్రస్తుతం మనతో పాటు మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, లోక్సభ ఎన్నికల నుంచి పోటీ చేస్తున్నారా? సంప్రదింపులు జరిపారా? లోక్సభ ఇప్పుడు ఎంపీ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ కోసం నేను ప్రయత్నిస్తున్నాను. అవకాశం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను కంటెస్ట్ చేస్తాను. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ, వేరే పార్టీ అవకాశం ఇచ్చిన అందులోకి వెళ్తారా? లేదండి, బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తే కంటెస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే ప్రీ ట్రీట్మెంట్ అంటున్నారు, ఇన్ని రోజులు ఎక్కడ ప్రజలకు కూడా తెలియదు, మీ 14 years నుంచి సర్వీస్ చేస్తున్నా అంటున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు చేస్తున్నాం అని చెప్పడానికి గల రీజన్ ఏంటి? మళ్ళీ మీరు లోక్సభకు పోతున్నాం అందుకేనా? అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు గత 15 years నుంచి కూడా మల్లారెడ్డి హాస్పిటల్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా మేము అంటే ఫ్రీ ఓపీడీ ఇప్పుడు అంటే లోకల్ కుత్బులాపూర్ కానీ నర్సాపూర్ మెదక్ అక్కడంతా ప్రజలకు కూడా తెలుసు, అక్కడ ఎంహెచ్ఎల్ ప్రజలకు కూడా తెలుసు అట్లా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నామని. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అందరికీ ఇంకా అవేర్నెస్ పెరిగేటట్టు దానికోసమని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే అదేవిధంగా క్యాంప్స్ 1000 పైన క్యాంప్స్ మళ్ళీ ఫ్రీ ఒక బస్సు పెట్టి దాని నుంచి పేషెంట్ని విలేజ్ నుంచి పికప్ చేసుకొని మళ్ళీ ఆపరేషన్ చేయించేసి మళ్ళీ అక్కడ డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ గత 1 year నుంచి కూడా ఈ బస్ సర్వీస్ కూడా పెట్టడం జరుగుతుంది. మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అనేది దేశంలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ. సో పోటీ ఎక్కువ ఉంటుంది ఇప్పటికే కాంగ్రెస్ నుంచి. సో మీరు ఒకవేళ టికెట్ ఇస్తే నెగ్గగలుగుతారు వాళ్ళందరి మధ్య? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్కున్న క్యాడర్ ఇక్కడ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో ఇంకా ఏ పార్టీకి కూడా లేదు. మొన్న ఎలక్షన్స్లో కూడా చూస్తే దగ్గర 3,55,000 మెజార్టీ ఉంది. అంటే ఇప్పుడు వేరే పార్టీకి సెకండ్ థర్డ్ పార్టీకి చూస్తే సెకండ్ కాంగ్రెస్, తర్వాత థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉంది. సో ఖచ్చితంగా మా 7 ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మా ఫాదర్ మల్లారెడ్డి గారు కూడా ఇంతకుముందు మల్కాజిగిరి అంటే బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ దీన్ని కూడా ఎంపీగా చేయడం జరిగింది. సో కాబట్టి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను కంటెస్ట్ చేస్తాను. ప్రజలకు ఎలాంటి సేవ చేస్తారు మీరు ఎంపీగా గెలిస్తే? అంటే మీరు చూస్తూ ఉన్నారు, గత 5 years నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉండడం జరిగింది. కాకపోతే ఒక్కసారి కూడా కాన్స్టిట్యున్సీకి రాలేదు, ఒక మీటింగ్ కూడా పెట్టలేదు, అంటే ఫండ్ కూడా తెచ్చినట్టు దాఖలా లేవు. సో ఆయనకి ఏంటంటే స్టెప్పింగ్ స్టోన్ లాగా అయిపోయింది. మాకు ఇప్పుడు ఖచ్చితంగా మేము నిత్యం ప్రజల్లోనే ఉండి ఇంకా సేవలు అందిస్తాం. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్తో కూడా పోరాడి స్పెషల్గా ఏదంటే అండర్ పాస్ కానీ, ఆర్ఓ బిల్ కానీ, బ్రిడ్జెస్ కానీ, ఇప్పుడు అల్వాల్ మళ్ళీ అదేవిధంగా మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో ఈ మిలిటరీ ఏరియా ఏదైతే ఉందో గేట్స్ అవన్నీ కూడా క్లోజర్, మీకు తెలుసు 6 o'clock మళ్ళీ అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కంటోన్మెంట్ ఏరియాలో గత 3 years నుంచి ఎలక్షన్సే లేవు, ప్రజా నాయకులే ఎవరు లేరు రిప్రజెంటేషన్ చేసేవాళ్ళు. సో ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ అదేవిధంగా కుత్బులాపూర్లో హెచ్ఎంటీ, ఐడిపిఎల్ ఇవన్నీ పెద్ద 100 acres సిటీ సెంటర్లో పడి ఉన్నాయి. ఒట్టిగా బూత్ బంగ్లాలు అయిపోయినాయి అన్నీ కూడా బిల్డింగ్స్. సో అవన్నీ రిప్రజెంట్ చేసి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ తీసుకురావచ్చు. ఇప్పటికి ఏమైనా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా హామీ ఇచ్చిందా ఖచ్చితంగా సీట్ ఇస్తామని? అంటే హామీ ఏమి ఇవ్వలేదు, మీరు పని చేస్తూ ఉండండి, ఖచ్చితంగా అవకాశం వస్తే ఇస్తామని చెప్పారు. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని, అండ్ ఇప్పటికీ దానికి సంబంధించి ప్రజలకు అన్ని రకాలుగా సేవలు చేసి అందుబాటులో ఉంటామని ఒకవైపు మల్లారెడ్డి తనయుడు అయితే చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.